హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెచ్ఎస్ఆర్పి గురించి తెలుసుకుందాం. ఇంకా హెచ్ఎస్ఆర్పి ల్యాబ్ చేయడం వల్ల దీని కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇంకా ఇది ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో ఒక బ్రదర్ రిక్వెస్ట్ వల్ల చేయడం జరిగింది. ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే లోడ్ బ్యాలెన్స్ గురించి వీడియో చేయమని ఒక బ్రదర్ రిక్వెస్ట్ పెట్టాడు. సో ఈ హెచ్ఎస్ఆర్పి అనేది L3 లెవెల్ లోడ్ బ్యాలెన్సింగ్. మనం ఇతర ఛానల్స్, విర్చువల్ పోర్ట్ ఛానల్స్, ఇతర ఛానల్స్ అనేది L2 లెవెల్ లోడ్ బ్యాలెన్స్ అవుతాయి. స్పానింగ్ ట్రీ, ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ, పీవీఎస్టీ ఇవన్నీ L2 లెవెల్ లోడ్ బ్యాలెన్సింగ్. ఈ హెచ్ఎస్ఆర్పి విఆర్ఆర్పి అనేది L3 లెవెల్ లోడ్ బ్యాలెన్సింగ్ అన్నమాట. హెచ్ఎస్ఆర్పి అనేది హెచ్ఎస్ఆర్పి ఫుల్ ఫామ్ హాట్ స్టాండ్ బై రూటింగ్ ప్రోటోకాల్. ఇది ఒక సిస్కో ప్రొపరేటరీ ప్రోటోకాల్ అన్నమాట. అంటే ఈ రెండు డివైజ్లు సిస్కో డివైజ్లు అయితేనే ఈ ప్రోటోకాల్ పనిచేస్తుంది. ఈ హెచ్ఎస్ఆర్పి అనేది కంపెనీస్లో ఎక్కువగా ఎడ్జ్ రోటర్స్లో దీన్ని కాన్ఫిగర్ చేస్తారు. ఎడ్జ్ రోటర్స్ అంటే ఏ రోటర్ అయితే ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటాయో ఆ రోటర్స్ని ఈ హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగర్ చేస్తారు. ఈ హెచ్ఎస్ఆర్పి మెయిన్ డిఫాల్ట్ ఏంటంటే, దీనికున్న ఇష్యూ ఏంటంటే ఇది ఓన్లీ ఒక రోటరే యాక్టివ్ రోటర్ ఉంటుంది, ఇంకొక రోటర్ స్టాండ్ బై ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకొక 2 రోటర్స్ పెట్టుకున్నా అవి కూడా ల్యాన్కి కనెక్ట్ చేసుకున్నా ఇవి మెంబర్స్ కిందే ఉంటాయి. అంటే ఓన్లీ ఒక రోటరే యాక్టివ్ రోటర్, ఇది యాక్టివ్, మిగతాది స్టాండ్ బై. మిగతా ఇంకొక రోటర్ ఒకటే స్టాండ్ బై. అంటే ఒక సింగిల్ గ్రూప్, ఈ సింగిల్ గ్రూప్లో ఒక 5 రోటర్స్ కనుక మనం పెట్టుకుంటే ఓన్లీ 1 రోటర్ యాక్టివ్ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచైనా లైన్ ట్రాఫిక్, ఇప్పుడు ఎంప్లాయ్ ట్రాఫిక్ వచ్చి ఈ రోటర్ నుంచే వెళ్తుంది ఈ యాక్టివ్ రోటర్. ఎప్పుడైతే ఈ యాక్టివ్ రోటర్ ఈ లింక్ కానీ ఫెయిల్ అయితే ట్రాఫిక్ మళ్ళీ ఈ రోటర్ నుంచి వెళ్తుంది, షిఫ్ట్ అయ్యి ఈ రోటర్ నుంచి వెళ్తుంది. సో దీనివల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే లోడ్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి లోడ్ బ్యాలెన్స్ కూడా వర్క్ అయ్యే టెక్నిక్ కూడా ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే పెర్ వీలాన్ ఒక 2 వీలాన్స్ క్రియేట్ చేసుకుని ఒక వీలాన్ ఈ రోటర్ యాక్టివ్, ఒక వీలాన్కి ఇది యాక్టివ్, ఇంకొక వీలాన్కి ఇది స్టాండ్ బై, ఇంకొక సెకండ్ వీలాన్కి ఇది యాక్టివ్. ఏ వీలాన్ అయితే ఇక్కడ స్టాండ్ బై వచ్చిందో దానికి ఇక్కడ యాక్టివ్, ఇక్కడ ఏదైతే యాక్టివ్ వీలాన్ ఉందో దాన్ని ఇక్కడ స్టాండ్ బై చేయడం వల్ల ట్రాఫిక్ ఇలా 2 వైపుల నుంచి వెళ్తుంది. ఈ హెచ్ఎస్ఆర్పి ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం మామూలుగా బై డిఫాల్ట్ రోటర్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తామో అలాగే ఇక్కడ పబ్లిక్ ఐపీ, ఈ అవుటర్ ఇంటర్ఫేస్ పబ్లిక్ ఐపీ ఇచ్చేస్తాం. పబ్లిక్ ఐపీ ఇక్కడ ల్యాన్ ఐపీ ఇచ్చుకుంటాం సెకండ్ ల్యాన్ ఇంటర్ఫేస్కి. సో ఇక్కడ వచ్చి స్విచ్ కనెక్ట్ అయితే ఆ స్విచ్ ల్యాన్, ఇక్కడ సిస్టమ్స్కి వచ్చినప్పటికి ఈ ఐపీ ఇవ్వకుండా, ల్యాన్ ఐపీ ఇది ఇవ్వకుండా, ఇక్కడ ఈ ఐపీ కూడా ఇవ్వకుండా ఈ రెండాటికి ఒక హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగర్ చేసి ఒక విర్చువల్ ఐపీ ఇస్తాం. ఆ ఐపీని ఇక్కడ సిస్టంలో డిఫాల్ట్ గేట్వే కింద కాన్ఫిగర్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ఐపీ వస్తే, ఈ ఐపీ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిందో ఈ కేబుల్ మనకి ఫ్లో ఇక్కడ ఆగిపోతుంది. సో ఎప్పుడైనా ఈ ఐపీ ఒకవేళ ఇచ్చినట్టయితే ఇది కేబుల్ డిస్కనెక్ట్ అయితే ఈ ఐపీ గుండా ట్రాఫిక్ వెళ్ళి ఇక్కడ ఆగిపోతుంది. సో ఎప్పుడైతే ఈ విర్చువల్ ఐపీ ఇచ్చామో ఈ విర్చువల్ ఐపీ యాక్టివ్ రోటర్కి స్టిక్ అయి ఉంటుంది. అంటే ఇది యాక్టివ్ రోటర్ అనుకుంటే దీనికి స్టిక్ అయి ఉంటుంది. సో ట్రాఫిక్ మొత్తం ఇలా వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ కేబుల్ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిందో అనుకో, ఈ విర్చువల్ ఐపీ ఈ యాక్టివ్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో దీన్ని యాక్టివ్ చేస్తుంది. ఈ యాక్టివ్ స్టాండ్ బై, ఈ స్టాండ్ బై వెంటనే యాక్టివ్ అవుతుంది. ఇది మన సినారియో. ఇక్కడ ఐఎస్పి రోటర్ నుంచి 2 లింక్స్, ఒకే ఐఎస్పి నుంచి 2 లింక్స్ వచ్చినాయి. ఇది ఆఫీస్ ఎన్వైరన్మెంట్ అనుకుంటే, ఆఫీస్లో ఎడ్జ్ రోటర్స్ 2 వ్యాన్ రోటర్స్ ఉన్నాయి. 2 వ్యాన్ రోటర్స్, ఈ వ్యాన్ రోటర్స్ నుంచి 2 కేబుల్స్, ఒక స్విచ్, ఇది మెయిన్ స్విచ్. ఇక్కడ నుంచి సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సిస్టమ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ల్యాబ్లో మనం సిస్టమ్స్ ఏం కనెక్ట్ చేయలేదు, అంతా మనం స్విచ్ నుంచే చెక్ చేసుకుంటాం ప్రతిదీ. సో బై డిఫాల్ట్ ఇవన్నీ రీసెట్ చేసేసాను, ఈ రోటర్స్ అండ్ స్విచెస్ అన్ని. సో మనం కాన్ఫిగర్ చేసేది ఎలాగంటే, ఇక్కడ చూసుకుంటే
రోటర్ 1కి అంటే ఈ రోటర్కి మనం 100.0.0.2, ఈ రోటర్కి 200.0.0.2 వ్యాన్ ఐపీస్ అంటే ఇక్కడ ఈ ఐపీస్ అవుట్ సైడ్ కనెక్ట్ అయ్యే ఐపీస్కి వ్యాన్ ఐపీస్ ఇవి అంటే ఈ పబ్లిక్ ఐపీస్ అనుకుంటే, ఐఎస్పికి వచ్చి ఈ ఇంటర్ఫేస్కి 100.0.0.1 అని ఇస్తాను, ఈ ఇంటర్ఫేస్కి 200, ఈ ఇంటర్ఫేస్కి 200.0.0.1 అని ఇస్తాను. అంటే మన గేట్వే వచ్చినప్పటికి ఈ ఐపీస్ అవుతాయి. మనకి ఇంటర్నెట్ అంతా ఒక VLAN 10లో పెడుతున్నాను, ల్యాన్ అంతా VLAN 20. అంటే ఈ ఇంటర్ఫేస్ అన్ని ఇవన్నీ VLAN 20లో ఉంటాయి. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ఇది VLAN 10లో పెడతాను. ఇది జస్ట్ సెక్యూరిటీ పర్పస్కి. ఇప్పుడు మనం హెచ్ఎస్ఆర్పి ఐపీ వచ్చి 192.168.0.1 అంటే ఇది విర్చువల్ ఐపీ. ఇక్కడ రోటర్ 1లో ఉన్న ల్యాన్ ఐపీ 192.168, ఇక్కడ 0.2 ఈ ఇంటర్ఫేస్కి, ఈ ఇంటర్ఫేస్కి 0.3 అని ఎంటర్ చేస్తాం. సో మెయిన్ స్విచ్ అంటే ఈ స్విచ్కి ఒక VLAN 10లో పెట్టి, ఈ రెండు ఇంటర్ఫేస్లు VLAN 10 పెట్టి, ఆ VLAN 10 ఇంటర్ఫేస్కి ఈ ఐపీ ఇస్తాం. అంటే ఈ రెండు ఇంటర్ఫేస్ ఈ ఐపీతో వర్క్ అవుతుంది. VLAN 20 అని ఇంకోటి క్రియేట్ చేసుకుని 1.5 అని ఇంకొక ఐపీ క్రియేట్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ మనం రోటర్ 1 అనే రోటర్ అంటే మన రోటర్ మెయిన్ రోటర్, ఇదే యాక్టివ్ రోటర్ కింద మనం కాన్ఫిగర్ చేసుకోబోతున్నాం కాబట్టి ఫస్ట్ ఈ రోటర్ను మనం కాన్ఫిగర్ చేద్దాం. బై డిఫాల్ట్ ఈ రోటర్ రీసెట్ చేశాను. మనం చెక్ చేసుకోవడం అంటే ఏ కాన్ఫిగరేషన్ ఉండదు, డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ తప్ప అన్ని ఇంటర్ఫేస్ షట్ డౌన్లో ఉన్నాయి. సో కాన్ఫ్టీ హోస్ట్ నేమ్ వచ్చి దీనికి రోటర్ 1 అని ఇచ్చాను. ఇక్కడ రెండు ఇంటర్ఫేస్ కనెక్ట్ అయ్యాయి, లేబుల్స్ హైడ్ చేసి ఉన్నాయి, లేబుల్స్ అప్ చేద్దాం. ఓకే, ఈ 0.1 అనేది వ్యాన్ ఇంటర్ఫేస్, ఇది 0/0 అనేది ల్యాన్ ఇంటర్ఫేస్. వ్యాన్ ఇంటర్ఫేస్కి వచ్చినప్పుడు ఐపీ మనకి 100.0.0.2 అని ఇస్తాం. ల్యాన్ ఇంటర్ఫేస్కి వచ్చినప్పటికి 192.168.0.2 అని ఇస్తాం. తర్వాత హెచ్ఎస్ఆర్పి ఐపీ 0.1 కాన్ఫిగర్ చేద్దాం. ఇంటర్ఫేస్ ఈ 0/1 డిస్క్రిప్షన్ రాసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇది ఐఎస్పి కనెక్ట్ అయ్యేది. ఐపీ అడ్రస్ 100.0.0.2 255.255.255.0 నో షట్. ఎప్పుడైనా సరే రోటర్స్లో బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్ షట్ డౌన్లో ఉంటాయి కాబట్టి నో షట్ చేయాలి. సో ఇంటర్ఫేస్ ఇప్పుడు చేంజ్ అప్ అయినట్టు మనకి మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంటర్ఫేస్ ఈ 0/0 డిస్క్రిప్షన్ ల్యాన్, ఇది ల్యాన్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయ్యేది. ఐపీ అడ్రస్ 192.168.0.2 255.255.255.0 బై డిఫాల్ట్ /24 సబ్నెట్ మాస్క్ తీసుకున్నాను. నో షట్. ఓకే, ఇక్కడతో వ్యాన్ ఇంటర్ఫేస్ ఐపీ ఇచ్చాను, ల్యాన్ ఇంటర్ఫేస్ ఐపీ కూడా ఇచ్చాను. ఇప్పుడు మనం హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగర్ చేయాలి. హెచ్ఎస్ఆర్పి ఎప్పుడు బై డిఫాల్ట్ ల్యాన్ ఇంటర్ఫేస్లోనే కాన్ఫిగర్ చేయాలి, అంటే టువర్డ్స్ మన నెట్వర్క్ పాయింట్ అయిన దానికే కాన్ఫిగర్ చేయాలి. సో దాని కమాండ్ స్టాండ్ బై, ఇక్కడ గ్రూప్ నెంబర్ ఏందని ఇచ్చుకోవచ్చు, 0 నుంచి 255లోకి. నేను స్టాండ్ బై 10 తీసుకున్నాను. 10 ఐపీ 192.168.0.1 ఎనఫ్. నెక్స్ట్ స్టాండ్ బై 10 ప్రీమ్ట్ ఎనేబుల్ చేయాలి. ప్రీమ్ట్, ఈ ప్రీమ్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే బై డిఫాల్ట్ ఇది యాక్టివ్, ఇది స్టాండ్ బై అనుకోండి. ఎప్పుడైనా ఈ లింక్ డౌన్ అయితే ఆటోమేటిక్గా ఇది యాక్టివ్ అవుతుంది. సో ఇది స్టాండ్ బై అయింది. ఒకవేళ నేను ప్రీమ్ట్ ఎనేబుల్ చేయకపోతే, ఇక్కడ ఈ రోటర్లో నేను ప్రీమ్ట్ ఎనేబుల్ చేయకపోతే నెక్స్ట్ మళ్ళీ ఈ లింక్ అప్ అయినా, ఇప్పుడు లింక్ డౌన్లో ఉంది, మళ్ళీ అప్ అయినా సరే ఇది ఇంకా యాక్టివ్లోనే ఉంటుంది, ఇది స్టాండ్ బైలోనే ఉంటుంది. దానివల్ల యూజ్ లేదు.
ఎందుకు లింక్ అప్ అయినా నాకు ఈ యాక్టివ్ రూటర్ స్టాండ్ బైలో ఉండి స్టాండ్ బైలోనే ఉండిపోయింది. సో ప్రీమ్ట్ ఎప్పుడైతే ఎనాబుల్ చేసుకుంటామో 2 రూటర్లో ఎప్పుడైతే ఈ లింక్ అప్ అయిందో అనుకో మళ్ళీ ఇది స్టాండ్ బై నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటుంది, నేను యాక్టివ్ అయ్యాను. సో ఇది యాక్టివ్ మళ్ళీ దీనికి ఇచ్చి ఇది స్టాండ్ బై అవుతుంది. దీనివల్ల బై డిఫాల్ట్ మన మెయిన్ రూటర్కే ఇంటర్నెట్ ట్రాఫిక్ పాస్ అవుతుంది అన్నమాట. ఇది యూజ్ ప్రీమ్టివ్. సో ప్రీమ్ట్ ఇచ్చాను. Duplex match mismatch discord on Ethernet 0 not full duplex. Ethernet 0/0 not full duplex అని ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రిజాల్వ్ చేయకపోతే ఇది అస్తమాటం కనిపిస్తూనే ఉంటుంది. సో ఈ ఎర్రర్ రిజాల్వ్ చేద్దాం. ఎగ్జిట్ షో డూ షో రన్ ఇంటర్ఫేస్ ఈ 0/0 హాఫ్ డూప్లెక్స్లో ఉంది. ఇంటర్ఫేస్ ఈ 0/0 డూప్లెక్స్ ఫుల్ ఇంటర్ఫేస్ ఈ 0/0. ఇప్పుడు దాకా మనం ఇచ్చింది ఏంటి? స్టాండ్ బై సిట్ షో రన్. ఇక్కడ మనం ఇచ్చింది కమాండ్స్ అయితే ప్రీమ్ట్ ఎనాబుల్ చేసాం, ఐపీ ఇచ్చాం, ఇంకా ఉంది. మళ్ళీ అదే ఇంటర్ఫేస్లోకి వెళ్తున్నాను. స్టాండ్ బై 10 నేను ప్రీమ్ట్ ఎనాబుల్ చేశాను, ఐపీ ఇచ్చాను. ప్రయారిటీ ఇస్తాను దీనికి. ఎప్పుడైతే ప్రయారిటీ 120 ఇచ్చుకున్నాను, బై డిఫాల్ట్ హెచ్ఎస్ఆర్పి ప్రయారిటీ 100లో ఉంటుంది. సో 2 రూటర్స్ 100లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది 120 ఇచ్చానో నాకు ఈ రూటర్ ఆటోమేటిక్గా యాక్టివ్లోకి మారిపోతుంది. సో ఇది యాక్టివ్లోకి మారిందంటే అది స్టాండ్ బైలో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకెప్పుడు ఇదే యాక్టివ్లో ఉంటుంది. సో ఎప్పుడైనా లింక్ డౌన్ అయినప్పుడే ఇది స్టాండ్ బైలోకి వెళ్తుంది, అది సెకండ్ రూటర్ యాక్టివ్లో ఉంటుంది. సో నెక్స్ట్ స్టాండ్ బై 10 బటన్ ట్రాక్. ఇక్కడ నేను ట్రాక్ కమాండ్ ఎనేబుల్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఈ ఇంటర్ఫేస్లో హెచ్ఎస్ఆర్పి ఉంటుంది. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగర్ చేయాలి, కానీ ట్రాక్ ఎప్పుడు ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్కి ట్రాక్ చేసుకోవాలి. సో నేను ఈ ఇంటర్ఫేస్ని ట్రాక్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఇది ఓన్లీ ఒక యాక్టివ్ రూటర్లో చేస్తే సరిపోద్ది. సో 0/1కి నేను ట్రాక్ పెట్టి ఎప్పుడైతే ఈ లింక్ డౌన్ అయితే, ఈ లింక్ కట్ అయితే ఏమవ్వాలి? డిక్రిమెంట్ అవ్వాలి. ఎంత వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలంటే దీని బేస్ బట్టి ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 120 ఇచ్చాను ప్రయారిటీ, దీంట్లో నేను 90 ప్రయారిటీ ఇచ్చాను. సో ఎప్పుడైతే ఈ లింక్ డౌన్ అయిందో ఈ 120 కాస్త డిక్రిమెంట్ అయ్యి 40 డిక్రిమెంట్ అవ్వాలని రాస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇది 80 వచ్చేస్తుంది. ఇది బై డిఫాల్ట్ 90లోనే కదా ఉంటుంది, ఇది 80లో ఉంది, ఈ రూటర్ 80లో ఉంది. సో ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇది స్టాండ్ బై అవుతుంది, ఇది యాక్టివ్లోకి మారిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఈ ఇంటర్ఫేస్ అప్ అయిపోయిందో దీని ప్రయారిటీ దీని 120 దీనికి గెయిన్ అయిపోయి ఇది మళ్ళీ యాక్టివ్ అవుతుంది, ఇది స్టాండ్ బైలో ఉంటుంది. సో దీన్ని ట్రాక్ కమాండ్ యూజ్ మాట. ఈ ట్రాక్ కమాండ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్కి చేయొచ్చు. ఇది ఓన్లీ ఈ సినారియోలో నేను ట్రాక్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ల్యాబ్లో మనం ఇంకొక రూటర్ ఇక్కడ కనెక్ట్ చేసి ఈ కేబుల్ ఇక్కడ తీసేసి ఈ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేసి ఇదొక ఐఎస్పి అన్నప్పుడు మనం ఐపీఎస్ఎల్ఎస్ చేసుకోవాలి, ఎస్ఎల్ఏ చేయాలి. ఈ ఎస్ఎల్ఏ ఎలా చేయాలంటే బై డిఫాల్ట్ ట్రాఫిక్ అంతా ఈ రూటర్కి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ రూటర్ డౌన్ అయిందో లేకపోతే ఇక్కడ ఇంటర్నెట్ ఆగిపోయిందో ట్రాఫిక్ మొత్తం ఈ రూటర్ మీద షిఫ్ట్ అవ్వాలని ఎలా రాస్తామో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో మనం బేసిక్ హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగరేషన్ అంతా మనం చెక్ చేయొచ్చు. ట్రాక్ కమాండ్ ట్రాక్ ఈ 0/1 ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ 0/1 డిక్రిమెంట్ వాల్యూ 40 డిక్రిమెంట్ అవ్వాలని రాస్తున్నాను. ఎగ్జిట్ డూ డబ్ల్యూఆర్ సేవ్ చేసాను ప్రతి కాన్ఫిగరేషన్. హెచ్ఎస్ఆర్పి ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఐపీ ఇచ్చాం, ఇది ఇచ్చాం. సో ఇంకేమి ఇవ్వాలి? ఐపీ ఇచ్చాం, హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగర్ చేసాం, ఐపీ రూట్ రాయాలి కదా బై డిఫాల్ట్. ఐపీ రూట్
బై డిఫాల్ట్ అన్నోన్ ఏ నెట్వర్క్ నుంచి వచ్చిన ప్యాకెట్ ఏ సబ్నెట్ మాస్క్ నుంచి అయినా 100.0.0.1కి రూట్ రాశాను. 100.0.0.1 అనేది దీని దీని ఐపీ. ఇప్పుడు మనం చూసుకుంటే 100 దీని ఐపీ వచ్చినప్పటికి 200.0.0.1, దీని ఐపీ వచ్చినప్పుడు 100.0.0.1. సో ఐపీ రూట్ కూడా రాశాను. ఇప్పుడు నెక్స్ట్ రూటర్ కాన్ఫిగర్ చేద్దాం. స్టాండ్ బై 2 తీసుకుంటున్నాను. హోస్ట్ నేమ్ రూటర్ 2 స్టాండ్ బై. ఇందులో ఉన్న ఇంటర్ఫేస్ యాక్టివ్ ఇంటర్ఫేసెస్ ఏంటి? జీరో బై 2, 0/1 ఇంటర్ఫేస్. ఈ 0/2 అనేది ఎక్స్టర్నల్ వ్యాన్ ఇంటర్ఫేస్, ఐఎస్పి కనెక్ట్ అయింది. ఐపీ అడ్రస్ 200.0.0.2 బై డిఫాల్ట్ /24 సబ్నెట్ మాస్క్. నో షట్. ఇంటర్ఫేస్ ఈ 0/1 అనేది ల్యాన్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయింది. డిస్క్రిప్షన్ ల్యాన్. దీని ఐపీ అడ్రస్ వచ్చి 192.168.0.3 255.2. ఇది ఫిజికల్ కార్డ్ ఇంటర్ఫేస్ ఐపీ. ఇప్పుడు మరి విర్చువల్గా చేయాలంటే అది హెచ్ఎస్ఆర్పి ఐపీ. స్టాండ్ బై 2 సేమ్ గ్రూప్లో ఉండాలి కాబట్టి 10 ఐపీ 192.168.0.1 స్టాండ్ బై 10 ప్రీమ్ 10 అవైల్ చేస్తాం. స్టాండ్ బై 10 ప్రియారిటీ దీనికి 90 ఇద్దాం. ఎనఫ్. ఎగ్జిట్. డబ్ల్యూఆర్ ఐపీ ఇచ్చాం. హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగర్ చేసాం. దీని ట్రాకింగ్ ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఐపీ రూట్ 0.0 డిఫాల్ట్ రూట్ 200.0.0.1కి వెళ్ళాలని రాసాం. ఎగ్జిట్. డబ్ల్యూఆర్. ఇప్పుడు ఐఎస్పి రూటర్ కాన్ఫిగర్ చేద్దాం. హోస్ట్ నేమ్ ఐఎస్పి కాన్ఫి హోస్ట్. ఈ 0/1 వచ్చి మెయిన్ రూటర్కి, ఈ 0/2 స్టాండ్ బైకి ఫేసింగ్ అవుతుంది. 0/1 మెయిన్, 0/2 స్టాండ్ బై. 100.0.0.1 join. No shut. Exit. Interface E0/2. IP address 200.0.0.1 255.255.255.0. No shut. Okay. IP root. దీనికి ఐపీ రూట్ ఎలా రాయాలంటే, మన ల్యాన్ నెట్వర్క్ నుంచి ఏ ప్యాకెట్స్ వచ్చినా ఏ ఇంటర్ఫేస్కి వెళ్ళాలని ఐపీ రూట్ రాయాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక ప్యాకెట్ వెళ్ళింది అనుకో, బై డిఫాల్ట్ డైరెక్ట్గా ఇది మనం 192.168.0.5కి కనెక్ట్ చేసాం. సో 0.5 నుంచి ఏమన్నా ప్యాకెట్, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 నుంచి 200.0.0.1కి రీచ్ అవ్వాలి. 200.0.0.1కి రీచ్ అవ్వాలంటే 0.5 నుంచి బై డిఫాల్ట్ దీనికి ఐపీ రూట్ 0.1 అని ఇస్తాను. సో 0.1కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా దీనికి కనెక్టెడ్ కాబట్టి ఇది నెట్వర్క్ని, దీనికి అన్నోన్ ప్యాకెట్స్ ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ రూట్ రాస్తాం. అన్నోన్ ప్యాకెట్స్ ఏదైనా ఇక్కడికి రావాలి. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఓకే, ప్యాకెట్ ఇక్కడికి వెళ్ళిపోయింది కానీ ప్యాకెట్ రిప్లై రాదు.
రూట్ లేదు, ఎందుకంటే ఇందులో మనకు ఇప్పుడు రూట్ ఏమి రాయాల. మనం చూసుకుంటే ఇక్కడ ఐపీ షో ఐపీ రూట్ చూస్తే దీనికి తెలిసింది 100 డాట్ నెట్వర్క్, 200 డాట్ నెట్వర్కే. 192.168 నెట్వర్క్ ఇక్కడ లేదు. సో ప్యాకెట్ ఇక్కడికి రిజెక్ట్ చేసేస్తుంది. 192 చూసుకుంటుంది, ఇక్కడ లేదు, దానికి రూట్ లేదు, సో రిజెక్ట్ చేసేస్తుంది. అందుకని ఇందులో 190 డాట్ నెట్వర్క్ రీచ్ అవ్వాలంటే నెక్స్ట్ హోప్ ఐపీ దీనిది ఇస్తాం, మళ్ళీ నెక్స్ట్ హోప్ ఐపీ దీనిది కూడా ఇస్తాం అన్నమాట. అప్పుడే మనకి ఇక్కడ నుంచి ప్యాకెట్ రీచ్ అవుతుంది. సో అది ఎలాగంటే ఐపీ రూట్ రాస్తాం సేమ్. ఎగ్జిట్ ఐపీ రూట్ 192.168. ఈ నెట్వర్క్ నుంచి ఈ సబ్నెట్ మాస్క్ నుంచి ఏ ప్యాకెట్ అయినా రిప్లై వెళ్ళాలంటే నెక్స్ట్ హోప్ 100.0.0.1 సారీ 0.2 అంటే నెక్స్ట్ హోప్ వచ్చి దీనికి పంపు, దీనికి వెళ్ళు అని చెప్తున్నాం మనం. ఈ నెట్వర్క్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఈ నెట్వర్క్కి దీనికి పంపు, ఈ రోటర్కి. సేమ్ అలాగే ఒకవేళ ఈ రోటర్ డౌన్ అయిపోద్ది, అప్పుడు ఇక్కడ రూటర్ అయిపోతే దీనికే పంపుతుంది. సో ఇక్కడ నుంచి రాదు, అందుకని సెకండ్ ఈ రోటర్ కూడా రాయాలి. సేమ్ రూల్. ఐపీ రూట్ 192.168.0.0 255.255.255.0 200.0.2 ఎనఫ్. ఈ రోటర్లో మనం కాన్ఫిగర్ చేసేది ఇదే. స్విచ్ కాన్ఫిగర్ చేయాలి ఇప్పుడు. ఇది మెయిన్ స్విచ్. ఈ స్విచ్ని మనం ఏమనుకున్నాం, ఈ రెండాటిని ఒక VLAN 10లో కాన్ఫిగర్ చేద్దాం. ఈ ఇంటర్ఫేస్కి మనం డైరెక్ట్గా ఐపీ అవ్వకుండా VLAN 10కి లాజికల్ ఐపీ ఇస్తాం అన్నమాట. ఐపీ ఇచ్చి ఈ రెండు ఇంటర్ఫేస్ మీదకి ఆ VLAN 10ని పాస్ చేస్తాం. స్విచ్ ఎనేబుల్ conft ఇంటర్ఫేస్. ఫస్ట్ VLAN క్రియేట్ చేయాలి. VLAN 10. ఈ VLAN 20 ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు. ఎప్పుడైతే మనం ఇక్కడ సిస్టమ్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సిస్టమ్స్కి ఎలా కనెక్ట్ చేసుకుంటాం కదా, వీటిని VLAN 20 కింద మనం పెట్టుకోవాలి అని మన రూల్ రాసుకున్నాం బై డిఫాల్ట్. సో ఇప్పుడు ఎలాగ సిస్టమ్స్ లేవు కాబట్టి ఆ VLAN 20 అవసరం లేదు, కానీ క్రియేట్ చేసేస్తున్నాను. ఎగ్జిట్ ఇంటర్ఫేస్ VLAN 10 IP అడ్రస్ 192.168.0.5 255.255.255.0 నో షట్. ఎగ్జిట్. బై డిఫాల్ట్ ఇది L3 స్విచ్. ఇంటర్ VLAN రూటింగ్ రావాలంటే L3 స్విచ్లో IP రూటింగ్ కమాండ్ ఇవ్వాలి. IP రూటింగ్ ఇంకా IP ఇచ్చాం. ఇంటర్ VLAN 10కి IP ఇచ్చాం. ఆ VLAN 10ని ఇక్కడ పాస్ చేయాలి కదా. F1/4 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 10 ఇంటర్ఫేస్ F1/5 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 10. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ రెండు ఇంటర్ఫేసెస్కి VLAN 10 అప్లై చేస్తాం. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మరి ఇంకా IP రూట్ రాయాలి. ఎగ్జిట్ IP రూట్ అన్నోన్ ప్యాకెట్స్ ఏదైనా 0.0.0.0.0.0. నెక్స్ట్ హోప్ వచ్చి HSRP IP ఇవ్వాలి, లాజికల్ IP ఇవ్వాలి. ఇక అంటే 192.168.0.1 అని ఇవ్వాలి, ఇది ఇవ్వాలి IP. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఈ ఇంటర్ఫేస్ డౌన్ అయినా 0.2 అని ఇచ్చామనుకో ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఇంక ప్రతి ప్యాకెట్ 0.2 అని ఎలా ఇస్తే ప్రతి ప్యాకెట్ ఇక్కడ నుంచి వెళ్తుంది. అదే 0.3 అని ఇచ్చితే అక్కడ రూట్ ప్రతి ప్యాకెట్ ఇటే పంపుతుంది. సో ఈ లైన్ బ్రేక్ అయితే నీకు డిస్కనెక్ట్ అయిపోద్ది, ఇంక ప్యాకెట్స్ వెళ్ళవు. అందుకనే మనం లాజికల్ IP అక్కడ ఎంటర్ చేస్తాం, 0.1 అనే ఇస్తాం. ఇక్కడ సిస్టమ్స్ కనెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ సిస్టమ్స్ గేట్వే కూడా 0.1 అనే ఇస్తాం.
అలాగా హెచ్ఎస్ఆర్పి ఐపీని ఫుల్ఫిల్ చేయాలి మనం. సో ఎగ్జిట్ షో ఐపీ రూట్. ఓకే, రూట్ ఉంది. పింగ్ చెక్ చేద్దాం. 192.168.0.1 పింగ్ అవ్వాలి, అవుతుంది. 0.2 కూడా అవ్వాలి, డైరెక్ట్లీ కనెక్టెడ్ అవుతుంది. 0.3 కూడా అవుతుంది, డైరెక్ట్లీ కనెక్టెడ్. ఈ ఆర్ప్ రిక్వెస్ట్ తీసుకుంటుంది. 0.3 అవ్వట్లా. మనం ఐపీ ఇందులో ఎంటర్ చేసామా లేదా చెక్ చేద్దాం. షూరన్ షట్ డౌన్లో ఉంది. ఈ ఇంటర్ఫేస్ చూసుకుంటే షట్ డౌన్లో ఉంది, మనం నో షట్ చేయలేదు. ఇంటర్ఫేస్ అప్ అయింది. వన్ బై ఫైవ్ నాట్ హాఫ్ డూప్లెక్స్, ఈజ్ హాఫ్ డూప్లెక్స్. రోటర్ స్టాండ్ బై రోటర్ ఎథర్నెట్ 0/1 హాఫ్ డూప్లెక్స్ లో ఉంది. సో అది కూడా మనం రిజాల్వ్ చేద్దాం. ఇంటర్ఫేస్ ఈ 0/1 డూప్లెక్స్ ఫుల్ ఎగ్జిట్. ఓకే, పింగ్ 192.168.0.3 పింగ్ అవ్వాలి. ఓకే, వర్క్ అవుతుంది. సో పింగ్ 100.0.0.1 పింగ్ వర్క్ అవుతుంది. 200.0.0.1 అవుతుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ ఇక్కడ రూట్ రాసిస్తాం. ఆ రూట్ లేకపోతే అవ్వదు. అంటే ఇంటర్నెట్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం హెచ్ఎస్ఆర్పి చెక్ చేద్దాం. అది ఎలాగంటే ఇక్కడ కంటిన్యూస్గా పింగ్ చేసి ఈ ఇంటర్ఫేస్ని నేను షట్ డౌన్ చేస్తాను. ఈ ఇంటర్ఫేస్ని అప్పుడు ఆటోమేటిక్గా పింగ్ ఫస్ట్ ప్యాకెట్స్ ఇలా వెళ్తాయి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ ఇంటర్ఫేస్ డౌన్ అయిందో హెచ్ఎస్ఆర్పి ఐపి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి మళ్ళీ ట్రాఫిక్ ఇటు రీడైరెక్ట్ అవుతుంది. సో అది చూద్దాం. ఇప్పుడు ఎథర్నెట్ స్విచ్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా పింగ్ చేద్దాం. పింగ్ 100.0.0.1 రిపీట్ 10,000. ఇక్కడ కంటిన్యూస్గా పింగ్ అవుతుంది. ఇప్పుడు రోటర్ 1లో ఇంటర్ఫేస్ ఈ 0/0 షట్ డౌన్. పింగ్ బ్రేక్ అవుతుంది చూడండి. వెంటనే ఇక్కడ చూస్తే హెచ్ఎస్ఆర్పి యాక్టివ్ నుంచి లిజనింగ్ స్టేట్లో ఇనీషియల్ స్టేట్ అయ్యి ఆ తర్వాత వెంటనే ఎన్నో బ్రేక్ కాదు 5 ప్యాకెట్స్ లాస్ వచ్చింది. మళ్ళీ కంటిన్యూస్గా పింగ్ అవుతుంది. ఇక్కడ మనం రోటర్ 2 స్టాండ్ బై చేసుకుంటే ఆల్మోస్ట్ స్టాండ్ బై నుంచి మళ్ళీ యాక్టివ్లోకి చేంజ్ అయింది. సో మళ్ళీ దీన్ని నో షట్ చేస్తే మళ్ళీ ఇది స్టాండ్ బై నుంచి యాక్టివ్ అయ్యి ఇది యాక్టివ్ మళ్ళీ స్టాండ్ బై కింద కన్వర్ట్ అవుతుంది. లిజన్ టు యాక్టివ్, ఇది స్టాండ్ బైలోకి వచ్చింది. రోటర్ 1 యాక్టివ్లోకి వస్తుంది. మన వెరిఫికేషన్ కమాండ్ షో స్టాండ్ బై, స్టాండ్ మళ్ళీ యాక్టివ్లోకి చేంజ్ అయింది. సో ఇలా హెచ్ఎస్ఆర్పి వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఇంటర్ఫేస్ని డౌన్ చేద్దాం. ఆటోమేటిక్గా మళ్ళీ ఈ ఇంటర్ఫేస్ ద్వారా ఇది ప్రయారిటీ తగ్గి
ఇది మళ్ళీ ఇటు నుంచి పింగ్ అవ్వాలి. సో మళ్ళీ కంటిన్యూస్గా పింగ్ చేసి చెక్ చేద్దాం. ఈ ఇంటర్ఫేస్ని డౌన్ చేయబోతున్నాం. ఈ రూటర్ 1లో ఇంటర్ఫేస్ ఈ 0/1 షట్ డౌన్. చూడండి, ఓన్లీ జస్ట్ సింగిల్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రూటర్ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు దీని ప్రయారిటీ ఎంత ఉంటుంది బై డిఫాల్ట్? దీనిది 90 ప్రయారిటీ. ఇక్కడ చూసుకుంటే మీరు ప్రయారిటీ 90. మరి దీని ప్రయారిటీ ఎంత ఉంటుంది ఇప్పుడు అంటే షో స్టాండ్ బై 80 వస్తుంది. సిరీస్ ప్రయారిటీ 80. ఎప్పుడైతే మళ్ళీ ఆ ఇంటర్ఫేస్ అప్ అయిందో అనుకో దీని ప్రయారిటీ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ 120కి చేంజ్ అయిపోద్ది అన్నమాట ఆటోమేటిక్గా. చూడండి, స్టేట్ టు యాక్టివ్, మళ్ళీ ప్రయారిటీ 130. సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు హెచ్ఎస్ఆర్పిని. దీనివల్ల ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైనా మినిట్ ఈ ఇంటర్ఫేస్ డౌన్ అయింది. ఓకే, డౌన్ అయితేనే మనకి ఈ ఇంటర్ఫేస్ డౌన్ అయితేనే ట్రాఫిక్ షిఫ్ట్ అయింది. ఒకవేళ ఈ ఇంటర్ఫేస్ డౌన్ అవ్వాల, ఇది యాక్టివ్లోనే ఉంది, కానీ ఇక్కడ ఇంటర్నెట్ రావట్లేదు ఈ రూటర్లో, అంటే బయట ఐఎస్పిలో ఇంటర్నెట్ రావట్లా. అప్పుడు ఏమవుతుంది, ఇంటర్ఫేస్ అప్లోనే ఉంది కాబట్టి నీకు ట్రాఫిక్ ఇటు నుంచే వెళ్తుంది. సో ఇక్కడ రాదు, ఇక్కడికి నెట్ రాదు, ఇక్కడికి నెట్ రాదు, మొత్తం టోటల్గా నెట్ డౌన్ అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఎస్ఎల్ఎస్ యూజ్ చేస్తాం. ఐపీఎస్ఎల్ఎస్ విత్ ట్రాక్ కమాండ్తో ట్రాఫిక్ మొత్తం ఈ రూటర్ నుంచి ఇక్కడ ఇంకో రూటర్ కనెక్ట్ చేసుకుని ఆ రూటర్లో ట్రాఫిక్ మొత్తం జంప్ అవడానికి ఎలా కాన్ఫిగర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో ఇప్పుడు దాకా మీకు హెచ్ఎస్ఆర్పి గురించి అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ గంట బటన్ ఏదో ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.